గుడ్ మార్నింగ్. హాయ్, హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. ఏంటబ్బా కుక్కర్ పెట్టి చూపిస్తున్నావు అనుకుంటున్నారా? ఇవాళ అయితే నేను ఇంకా క్లాక్, సన్లైట్ ఇట్లా ఏం షూట్ చేయలేదు. కొంచెం లేట్ అయిపోయిందనమాట. 6 o'clock అలా వంట స్టార్ట్ చేసా. 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ తినడానికి కూర్చోవాలి కాబట్టి ముందుగా అయితే ఇక్కడ పోపు వేసుకున్నాను. మినప్పప్పు, ఆవాలు అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మన స్ప్రింగ్ ఆనియన్ ఉంటుంది కదా, ఉల్లి పరకలు ఆర్ ఉల్లికాడలు, అవి కూడా యాడ్ చేసేసి పసుపు ఉప్పు వేసేస్తాను. వేసిన వెంటనే చక్కగా ఒక 2-3 మినిట్స్కి వాటర్ అంతా బయటకి రిలీజ్ అయిపోతుంది, ఊజౌట్ అయిపోయి దగ్గర పడుతుంది అనమాట. దీన్ని మంచిగా పచ్చివాసన పోయేదాకా ఉడికించడానికి నేను సిమ్లోనే ఉంచేస్తాను. సిమ్ టు మీడియం అంతే ఫ్లేమ్. ఎక్కువ పెట్టి తొందరగా మాడిపోతుంది అడుగు. సో నేను థిక్ బాటమ్దే యూస్ చేస్తా. నేను ఏదైనా కుక్కర్ మూత పాడైపోయింది అనుకోండి, నేను ఇలా పులుసులు ఉప్మాలు చేయడానికి కింద బాటమ్ని ఉంచేసుకుంటే ఎక్స్చేంజ్లు అలా ఏం చేయను. అండ్ దాన్ని వెనక స్టవ్ మీదకి పెట్టేసి ఇవతల మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకున్నా. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. ఎందుకంటే నేను ఈరోజు ఉల్లిపాయ బీరకాయ కూర చేయబోతున్నాను. సో చెప్పాను కదా, ఎగ్జామ్స్ అప్పుడు ప్రణవ్యకి లంచ్ బాక్స్ ఉండదు. తను ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ వాళ్ళ అంటే మా తమ్ముడి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ తింటుంది. మా అమ్మ చూసుకుంటుంది, ఇంకా చదువుకుంటూ ఉంటుంది అన్నమాట భోంచేసేసి. సో ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు వేసి అంటే అదేదో చాలా టైం వేయించాకే వేయాలి ఇట్లాంటి లాజిక్లు ఏం పెట్టుకోను. అవి వేసి వెంటనే బీరకాయ ముక్కలు, ఇవి 1/2 kg, 2 బీరకాయలు వచ్చే 1/2 kgకి. సో అవి కట్ చేసి ఇందులోనే యాడ్ చేసి పసుపు ఉప్పు యాడ్ చేసేస్తాను. ఇది కూడా స్లోగా వాటర్ రిలీజ్ అయిపోతుంది. అడుగు పట్టేసుకోకుండా పైన ప్లేట్ పెట్టి నీళ్ళు పోసుకుంటాను. సో దట్ పైనుంచి ఆ వాటర్ వేడికి ఆవిరికి ముక్కలు కూడా మంచిగా వాటర్ రిలీజ్ అయిపోయి అడుగు అంటుకోకుండా ఉంటాయి. ఇక్కడైతే మన ఉల్లికాడలది కూడా కుక్ అయిపోతుంది. ఇవాళ నేను ఎంత ప్లాన్డ్గా షూట్ చేసుకుందాము అనుకున్నాను మండే, ఎందుకో తెలీదు చాలా స్లో అయిపోయింది. మా మేడ్ రావడం లేట్ అయ్యి అలా అన్నీ కూడా. అండ్ సండే ఈవినింగ్ తను రాకపోవడం వల్ల గిన్నెలన్నీ తోమడానికే ఉన్నాయి, కుక్కర్లు అవి హడావిడైపోయింది అనమాట కొంచెం. ఈలోపు నేను ఫ్రెష్ అయిపోయి దీపానికి రెడీ చేసేసుకున్నాను. ఇంతలో మా ఆయన అన్నారు, నువ్వు నీ పని చూసుకొని నేను పూజ చేసేస్తాను, నా క్లాస్ టైం అవుతుంది కదా అని. ఇంకా ఇక్కడైతే ఒక రోటి పచ్చడికి పోపు వేసిన ఆవాలు, మినపప్పు, 4 మెంతి గింజలు, ఇంగువ. మీరు గమనించుంటే నేను ఎండుమిరపకాయలు ఏమీ వేయలేదు, ఎందుకంటే ఇది గ్రీన్ చిల్లీస్తో చేయబోతున్నాను పచ్చడి కాబట్టి. అండ్ ఇప్పుడు ఆ పోపు పక్కన పెట్టాక ఇన్స్టెంట్ అల్లం పచ్చడి నేను ఎలా చేస్తాను చూపిస్తున్నాను. తగినంత అల్లం, కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు, చింతపండు మీరు గుజ్జు తీసి పక్కన పెట్టుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పొద్దున్న నానపెట్టాను ప్రిపరేషన్స్లో భాగంగా, ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల చింతపండు నానుతుంది పులుసుకి, పచ్చడికి, అందరికి అని. సో ఆ చింతపండు కొంచెం గుజ్జు, ఇంత ఉప్పు, పంచదార వేసి ఈ అల్లం పచ్చిమిర్చి ముక్కలన్నిటిని చక్కగా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవడమే. దీనిలో మళ్ళీ పైనుంచి పోపు వేసుకుంటాం. ఇక్కడ మిక్సీ తిప్పే లోపల కూర కుక్ అయిపోయింది. బీరకాయ ఉల్లిపాయ కూర, దానిలో నేను ఒక 1/4 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, హాఫ్ దాకా అనుకోండి, జీలకర్ర పొడి వేసాను. ఇంకా మీరు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ధనియాల పొడి అసలు వేయనివ్వరు అనమాట, నచ్చదు. అందుకని చెప్పి నేను వేయలేదు. నార్మల్ ఈ చిల్లీ పౌడర్ ఏదైతే ఉంటుందో ఈ చిల్లీ పౌడర్ని నేను యాడ్ చేసేసుకుంటున్నా. మిక్స్ చేసేసుకొని మంచిగా సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ ఉంచితే ఆయిల్ అంతా ఊజ్ అవుట్ అయిపోతుంది, కూర రెడీ అయిపోతుంది. అదండి, స్కూల్కి వెళ్ళే ముందు ఈ విధంగా హడావిడిగా ఉంటుంది. అండ్ నా ఫేస్ కూడా చాలా డల్గా ఉంది అప్పటికి. ఎందుకు అంటే యాక్చువల్గా సాటర్డే పన్నీర్ బిర్యానీ చేసే టైంకే నాకు ఆ డే అంతా అన్ఈజీగా ఉంది స్కూల్లోనే. అనుకున్నా ల్యాక్ ఆఫ్ స్లీప్ ఏమో అని. సీజనల్ చేంజ్ వల్ల ఏమో స్టమక్ అప్సెట్ అయిపోయింది బాగానే. తినేది కొంచెమే అయినా హడావిడి ఎక్కువ చేస్తాను నేను. ఆ విధంగానే ఇంకా నైట్ సాటర్డే 11:30కి స్టార్ట్ అయింది ట్యాప్ ఆన్ అవడం. అది ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంది మార్నింగ్ దాకా.
యాక్చువల్ బ్రేక్ఫాస్ట్ కానీ పెసరట్టుకి సోక్ చేసా. మా ఇంట్లో ఎవరు ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ తినమంటే తినమన్నారు. గ్రైండ్ చేసిన బ్యాటర్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నాను అనమాట. సో మీకు ఇందాక గుర్తున్న స్టార్టింగ్లో బీరకాయ కూర చేసే ముందు ఒక పోపు వేయించి పక్కన పెట్టుకున్నాం, చల్లారింది అది. దాన్ని మిక్సీ జార్లోకి తీసినాం. ఇక్కడ నాకు కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు మార్నింగ్ టైంలో. ఇంకా కొంచెం బెటర్గా ప్లాన్ చేయొచ్చు. ఈ పోపులోనే పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, ఇంగువ. ఆల్రెడీ మనం పోపులో ఇంగువ వేస్తే వేయక్కర్లేదు, వేయకపోతే యాడ్ చేసుకోండి. అండ్ కొత్తిమీర కూడా వేసి మిక్సీ చేసేసుకోవచ్చు. సో ముందరైతే ఉప్పు వేసి పోపు, పచ్చిమిరపకాయలు ఏదైతే మనం వేయించి పెట్టుకున్నాం పోపు యాడ్ చేసిన. ఇంతకీ ఏం పచ్చడో చెప్పలేదు కదా, సారీ. ఇది దోసకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన పచ్చడి అనమాట. ఈ పానాసోనిక్ ఏంటంటే లాక్ పడితే కానీ మిక్సీ ఆన్ అవ్వదు, అదొక సేఫ్టీ ఇది ఉందన్నమాట. అమ్మ మొత్తానికైతే అరౌండ్ 6:30 నా పచ్చడి ప్రిపరేషన్స్, రైస్ కుక్ చేయడం అన్నీ అవుతున్నాయి. మెత్తగా ఇలాగా పేస్ట్ చేసేసుకోవడమే. కొంచెం ఇప్పుడు నేను చింతపండు వాటర్ ఏదైతే సోక్ చేసి పెట్టానో కొంచెం చిక్కగా కాదు పలచగా కాకుండా యాడ్ చేసుకోబోతున్నా. మీరు మీ డేని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు కామెంట్ చేస్తే నేను షూట్ చేస్తాను. అండ్ ఆ చింతపండు వాటర్ కూడా యాడ్ చేసి, మీరు కావాలంటే ఇందులో బెల్లం కూడా వేసుకోండి. బెల్లం తినే వాళ్ళు ఉంటే మా ఇంట్లో తింటారు, బట్ నేనైతే వేయను, నాకు నచ్చదు అలాగా. దోసకాయ 2 దోసకాయల్లో ఒక దోసకాయ హాఫ్ని మిక్సీలో పట్టే విధంగా కొంచెం పెద్ద చంక్స్ లాగా కట్ చేసేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇప్పుడు పేస్ట్లా చేసేస్తున్నాను. ఇప్పుడు ఆ వచ్చిన పేస్ట్ని ఏం చేస్తానంటే, ఈ పేస్ట్లో మళ్ళీ చెప్తున్నా, మినప్పప్పు, ఆవాలు, రోటి పచ్చడికి పోపు వేయించింది అది, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక దోసకాయ ముక్క, పంచదార, ఉప్పు, పంచదార కాదు, సారీ, ఉప్పు, అంతే. ఈ పేస్ట్ని తీసుకెళ్ళి మన దోసకాయ ముక్కల్లో చక్కగా కలిపేసుకోవడమే. సింపుల్గా చెప్పాలంటే మన పాత రోజుల్లోనే రోటి పచ్చడి పేరుతో మంచిగా సాలెడ్స్ చేసేవాళ్ళని అనిపించింది అనమాట. నలగని కొత్తిమీర కాడలు పక్కన పెట్టేసి మిగతా అంతా తీసి మంచిగా బౌల్లో మిక్స్ చేసేసుకున్నాను. అంతే, యమ్మీ టేస్టీ దోసకాయ పచ్చడి అయితే మనకి రెడీ అయింది. వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది స్వామిరంగా. చూసారు కదా, ఒక పక్కనేమో పెసరట్లోకి అల్లం పచ్చడి రెడీ అయింది, ఇక్కడేమో దోసకాయ ముక్కల్లోకి నేను ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకుంటున్నాను. చేయి పెట్టక తప్పదండి, రుచి కావాలంటే మన చేయికి తగిలితేనే కొన్ని ఐటమ్స్కి వస్తాయి. నేను కూడా అదే ఫాలో అవుతున్నా. ఇప్పుడు ఈ అల్లం పచ్చడిలోకి నేను మళ్ళీ పోపు వేసుకుంటాను, మినపప్పు, ఆవాలు. ఎందుకంటే కొన్నిట్లోకి పోపు, నూనె తగిలినప్పుడే దాని రుచి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి. ఇది యాక్చువల్గా మా ఇంట్లో చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళు. ఇన్స్టెంట్ అల్లం పచ్చడి దోశల్లోకి, ఇడ్లీలోకి, ఆర్ ఎందులో అయినా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి. నేను పెసరట్టుకు మాత్రం ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే డైజెషన్కి జింజర్ హెల్ప్ అవుతుంది కాబట్టి. సో చెప్పాను కదా, తడకాకి ఇక్కడ రెడీ చేసుకుంటున్నా. ఇక్కడ మనకి ఇందాకే ఈ కుక్ అయిపోయింది, మాడిపోకుండా తీసి ఉంచాను, ఎందుకంటే లాస్ట్లో ఆ రెసిపీ మీతో షేర్ చేద్దాము అని. నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసు ఏదైతే ఉందో ఇప్పుడు ఉడికిన స్ప్రింగ్ ఆనియన్లో వేసుకోవాలి. ఈలోపు ఫస్ట్ పొయ్యి ఖాళీ చేసేద్దామని చెప్పి పోపు అయితే వేసుకుంటున్నాను మన ఇన్స్టెంట్ జింజర్ పచ్చడికి. ఎవరైనా ఈ ఉల్లిపరకల పులుసు తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు వదిలిపెట్టరు, చాలా బాగుంటుంది. సో చింతపండు అంతా గుజ్జు తీసుకుని ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకుని తెరలనివ్వాలి. తెరలుతున్న స్టేజ్లోనే మీరు బియ్యం పిండి ఒక చెంచాన్నర మీ క్వాంటిటీని బట్టి తీసుకొని వాటర్ మిక్స్ చేసుకొని యాడ్ చేసేసుకోవడమే. అది బాగా ఒక లేయర్ లాగా మంచిగా మనకి కుక్ అవుతుంది. అంటే మీరు పసుపు, ఉప్పు, కారం, బెల్లం అన్నీ వేసేసుకున్నాకే అనమాట చెప్పేది. తెరులుతూ ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా అసలు ఫుడ్ ఏదైనా వేడి వేడి అన్నంలో తింటే మాత్రం ఇంకొక ముద్ద ఎక్కువ తింటారే తప్ప తక్కువ తినడం అంటూ జరగదు. అంతే, సేమ్ టేస్టీ ఫుడ్ అయితే మనకి రెడీ అయిపోతుంది.
ఉల్లిపాయ పులుసు. సో ఈ వీడియో అంతా కొంచెం ఏదో నిద్రపోతున్నట్టు ఉంది కదా వాయిస్. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి బ్రేక్గా మాట్లాడాల్సి వస్తుంది రికార్డ్ చేసేటప్పుడు, అందుకే. అండ్ ఇక్కడైతే పెసరట్టు, అల్లం చట్నీ అండ్ కొంచెం దోసకాయ పచ్చడితో తినేసాము. అండ్ లంచ్ బాక్స్లోకి చూస్తున్నారు కదా పులుసు, కూర, పచ్చడి అన్నీ ప్యాక్ చేసుకున్నా. అండ్ 1 బౌల్ ఆఫ్ రైస్ సరిపోతుంది. ఇవన్నీ మా ఫ్రెండ్స్తో కలిసి షేర్ చేసుకుంటాను. సో కిచెన్ క్లీన్గా పెట్టేసుకొని ఇంకా 7:35 కల్లా రెడీ అవ్వడానికి, ఇంకా నేను చూస్తున్నారు కదా ఇట్లానే ఉన్నాను డల్గా అని చెప్తున్నాను, రెడీ అయిపోయి స్కూల్కి బయలుదేరిపోయాం. ఇవాళ మార్నింగ్ మీకు దేవుని చూపించలేదని చెప్పి ఎండింగ్లో అయితే షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.